దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పేలుళ్ల కుట్ర కేసుల విచారణ కొనసాగే కొద్దీ కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేలుళ్లకు ప్లాన్ చేసి పట్టుబడ్డ ఉగ్రవాదులు సిరాజ్ సమీర్లు ఇప్పుడిప్పుడే నోరు విప్పుతున్నారు. గత 5 రోజులుగా వారిని పోలీసులు, ఎన్ఐఏ అధికారులు సంయుక్తంగా ప్రశ్నిస్తున్నారు. ఇద్దరిని విజయనగరంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో విచారణ జరుగుతోంది. మొదటి 3 రోజులు ఇద్దరూ విచారణకు సహకరించలేదు. సిరాజ్ సమీర్ ఉగ్రకుట్రలో భాగంగానే స్లీపర్ సెల్స్ ను తయారు చేసినట్టుగా చెప్పారని తెలుస్తోంది. అహిం పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసి గ్రూప్ సభ్యులను స్లీపర్ సెల్స్ గా మార్చాలని ప్లాన్ చేశారు. గ్రూప్ సభ్యులకు ఎలాంటి సహాయ సహకారాలను అందించేవారో అన్న విషయాన్ని సిరాజ్ ఎన్ఐఏకు చెప్పినట్టుగా సమాచారం. గ్రూప్ సభ్యుల వివరాలను పోలీసులకు అందించినట్టుగా తెలుస్తోంది. సౌదీకి చెందిన హ్యాండ్లర్స్ ఇలాంటి గ్రూపులు అనేకం ఏర్పాటు చేసినట్టు విచారణలో తేలిందే. మసీదుల నిర్మాణాలకు డొనేషన్లు, పేదరికంలో ఉన్న ముస్లింలను ఆర్థికంగా ఆదుకోవడం ఈ గ్రూపు ద్వారా జరిగాయని సిరాజ్ చెప్పినట్టుగా సమాచారం. ఎక్కడికక్కడ గ్రూప్స్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహించేలా హ్యాండ్లర్లు దిశానిర్దేశం చేస్తున్నారు. వెనుకబడిన యువతను ఉద్యోగాలు, ఉపాధి లేక నిరుత్సాహంలో ఉన్నవారిని టార్గెట్ చేసుకుని ముగ్గులోకి దింపుతున్నారు. వారికి డబ్బు ఎరవేసి స్లీపర్ సెల్స్ గా మారుస్తున్నారని సిరాజ్ వెల్లడించాడు. దేశంలో అనేక గ్రూపులున్నట్టు, అవన్నీ ఇదే విధంగా పనిచేస్తున్నట్టుగా సిరాజ్ బయటపెట్టాడు. గ్రూప్ సభ్యులకు సోషల్ మీడియాలో యాక్టివ్ చేయడం, వారిని మరింత ప్రోత్సహించడం కొందరి పనని సిరాజ్ చెప్పాడు. పేలుళ్ల కుట్ర కేసులో కొనసాగుతున్న విచారణ 5 రోజులుగా సిరాజ్ సమీర్ల విచారణ సెంట్రిక్ గానే జరుగుతోంది.